Please gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడదెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంధ్రులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మిర్ధాద్ గారిని ఆహ్వానించుకుందాం. మిర్ధాద్ గారి ద్వారా ప్రతిరోజు అనేక ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుంటున్నాం. నిన్న వైవాహిక సంబంధం గురించి తెలుసుకున్నాం, అలాగే వృద్ధాప్యం గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు తినడానికి చంపడం అంటే ఆహారం చంపడం అంటే న్యాయబద్ధమైన ఆధ్యాత్మికత పేరుతో బలులు ఇవ్వడం అనేవి జరుగుతూ ఉన్నాయి మామూలుగా సమాజంలో. మరి ఇది ఆధ్యాత్మికత కింద వస్తుందా తినడానికి? అది ముఖ్యమైన పాయింట్. సో ఈ ప్రశ్నకి సమాధానం మిర్ధాద్ గారు ఏం చెప్పారో చూద్దాం. అంటే సిమ్ అనే ఆవు ఆహారం పెట్టకుండా క్షీణింప చేసినట్టుగా తర్వాత మళ్ళీ దానికి ఆహారం ఇవ్వడం ద్వారా అది చక్కగా ఎలా ఉండింది, వృద్ధాప్యంలో కూడా దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, కేవలం జంతువులే కాదు మనుషులను కూడా ఎలా చూడాలి అనేది నిన్నటి ఎపిసోడ్లో అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకునే విషయాలు ఏంటంటే, అప్పుడు క్షమాదాము కషాయవాడు వెళ్ళిపోయారు. కషాయవాడికి అప్పచెప్దాం అనుకున్నారు కదా. అప్పుడు అది బాగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఇది ఆహారం పెట్టండి కషాయవాడు చెప్పాడు. అనారోగ్యంగా ఉంటే ఒక కబేళాకి తీసుకెళ్లాలని అనుకున్నారు, కానీ కాలేదు. సో ఇద్దరు వెళ్ళిపోగానే మైకేల్ మాస్టర్ని అడిగాడు, తినడానికి చంపడం ధర్మసమ్మతం కాదా, ధర్మమే కదా అని అడిగాడు. మిర్ధాదు చెప్పిన విషయాలని ఆకలింపు చేసుకుంటే నిజంగా ఆధ్యాత్మికత వైపుకి వెళ్ళే వారికి చాలా అద్భుతమైన విషయాలు అవగాహన అవుతాయి. చచ్చిన దానిని తినడం అంటే చావుకి ఆహారం అవడమే. చచ్చిన దానిని తినడం అంటే చావుకి ఆహారం కావడమే. ఇతరులను బాధించి బ్రతకడం అంటే బాధకి ఆహారం కావడమే. ఇతరులను బాధించి బ్రతకడం అంటే బాధకి ఆహారం కావడమే. అలా అని దైవ ఇచ్ఛ శాసించింది. అది తెలుసుకొని నీ దారిని ఎన్నుకో మైకేల్ అని మాస్టర్ సమాధానం చెప్పాడు. దానికి మైకేల్ ఏమంటున్నారో చూడండి. ఇది ఇంకా అద్భుతమైన పాయింట్. నాకు ఎన్నుకునే అవకాశమే ఉంటే ఫినిక్స్ పక్షిలా చక్కటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తాను, మాంసము తిని కాదు అని. అసలు ఈ ఫినిక్స్ పక్షి అంటే ఏమిటి? అది సూర్యలోకం నుంచి వచ్చింది అని అంటారు. అది తల్లి గర్భం నుంచి రాలేదు, సూర్యలోకం నుంచి వచ్చింది. ఆ పక్షి ఎలా ఉంటుందంటే కేవలం సువాసనలను, సుగంధాలని ఆస్వాదిస్తూ జీవిస్తూ ఉంటుంది. పైపెచ్చు అది మళ్ళీ తిరిగి పుట్టాలంటే తనకు తానే బూడిదైపోయి ఆ బూడిద నుంచి మళ్ళీ తిరిగి పుడుతుంది. అలాంటి అద్భుతమైన పక్షి ఫినిక్స్ పక్షి. అందుకోసం ఆ మైకేల్ ఏమన్నారంటే, నాకు ఎన్నుకునే అవకాశమే ఉంటే ఫినిక్స్ పక్షిలా చక్కటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తాను, మాంసం తిని కాదు అని.
ఇది గొప్ప ఆధ్యాత్మిక సత్యం. మిర్ధా అదంటున్నారనమాట. అప్పుడు అత్యున్నతమైన ఈ వాక్కులను ఎన్నుకుని మనుషులు సువాసనలను ఆస్వాదిస్తూ జీవించే రోజు వస్తుంది. ఆ రోజు ఎంత గొప్పది! ఈ వాక్కులు నమ్ము. ఆ సువాసన వారి ఆత్మ. వారు శరీరం ఆధీనంలో కాక ఇక ఆత్మ ఆధీనంలో ఉంటారు. ఎదురు చూసేవారికి ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మళ్ళా అంటే రిపీట్ చేస్తున్నాను ఇది, ఎందుకంటే చాలా విలువైన మాటలు. అత్యున్నతమైన ఈ వాక్కులను ఎన్నుకొని మనుషులు సువాసనలను ఆస్వాదిస్తూ జీవించే రోజు వస్తుంది. ఈ వాక్కులు నమ్ము. ఆ సువాసన వారి ఆత్మ. వారు శరీరం ఆధీనంలో కాక ఇక ఆత్మ ఆధీనంలో ఉంటారు. ఎదురు చూసే వారికి ఆ రోజు ఎంతో దూరంలో లేదు. శరీర సంబంధమైన జీవితం అశరీరక ఆధ్యాత్మిక జీవితానికి వంతెన అని వారికి తెలుసు. శరీర సంబంధమైన జీవితం అశరీరక అంటే శరీరం లేని ఆధ్యాత్మిక జీవితానికి వంతెన అని వారికి తెలుసు. మొరటైన అల్పమైన ఇంద్రియాలు అపరిమితమైన దివ్యమైన సరైన ఇంద్రియ ప్రపంచంలోకి తొంగి చూడడానికి అమర్చిన రంధ్రాలు అని వారికి తెలుసు. వారు చీల్చిన ప్రతి శరీరాన్ని ఎప్పటికైనా తప్పనిసరిగా వారి శరీరంతోనే సరిచేయాలని, వారు నాశనం చేసిన ప్రతి ఎముకను వారి ఎముకతోనే మళ్ళీ నిర్మించాలని, చిందించిన ప్రతి రక్తపు బొట్టుని వారి రక్తంతోనే తిరిగి నింపాలని వారికి తెలుసు. అది శరీర ధర్మము. ఈ న్యాయం యొక్క పాశం నుంచి స్వేచ్ఛను కోరుకునేవారు న్యాయం యొక్క పాశం నుంచి స్వేచ్ఛను కోరుకునేవారు, అధిగమించాలనుకునేవారు వారి శారీరక అవసరాలను చాలా వరకు తగ్గించుకొని శరీరం పట్ల వారికి ఉన్న రుణాన్ని తగ్గించుకుంటారు. నిజానికి అది బాధ పట్ల, మృత్యువు పట్ల, చావు పట్ల ఉన్న రుణాన్ని తగ్గించుకోవడమే. వేదన పాలైన వాడికి తన వేదనే ప్రతిబంధకం. అంతే కదా, తన దుఃఖమే నరకముంటురు గదరా సుమతి అని. తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం. వేదన పాలైన వాడికి తన వేదనే ప్రతిబంధకం. అధిగమించాలనుకునేవాడికి అతడి కోరికే ప్రతిబంధకం. ఆ కోరికే లేనివాడు ఎవరైనా తనని అడ్డగించాలని ఎదురు చూస్తాడు. కోరికే లేదు, ఇంకా అడ్డగించేదేముంది? అతడికి న్యాయబద్ధమని అనిపించే ఎన్నో విషయాలు అధిగమించాలనుకునేవాడికి అన్యాయం అనిపిస్తాయి. అంటే ఎవరు విధించుకున్న రూల్స్ వారికే ప్రతిబంధకాలుగా తయారవుతూ ఉంటాయి అన్నమాట. తన జేబుని పొట్టని నింపడానికి ఆతృతతో ఎన్నో గ్రహిస్తాడు వేదన కోరిక ఉన్నవాడు. తన జేబుని పొట్టని నింపడానికి ఆతృతతో ఎన్నో గ్రహిస్తాడు వేదన కోరిక ఉన్నవాడికి. రెండోవాడు జేబే లేకుండా
ఏ జీవి యొక్క రక్తము బాధలతో మలినము కాని పొట్టతో ముందుకు సాగుతాడు. తన పొట్ట మలినమవుతుంది అంటే రక్తంతో ఇతరుల జీవులను చంపి మనం తినడం వలన. వేదన లేనివాడు పొందింది లేదా పొందాను అనుకున్నది, వేదన పాలైన వాడు అధిగమించాలనుకున్నవాడు ఆత్మ వెలుగులో మధురమైన అవగాహనతో పొందుతాడు. ఆత్మ యొక్క వెలుగులో మధురమైన అవగాహన పొందుతాడు. ఇక్కడ రెండింటికి కంపారిజన్. వేదన లేనివాడు పొందాడు, కానీ పొందింది లేదా పొందాను అనుకున్నది వేదన పడేవాడు ఎలా, వేదన పాలైన వాడు ఎలా అంటే, వేదన పాలైన వాడు అధిగమించాలనుకున్నవాడు ఆత్మ వెలుగులో మధురమైన అవగాహనతో పొందుతాడు. పచ్చటి పొలాన్ని చూస్తూ ఉన్న ఇద్దరిలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక్కొక్కరి భావన ఎలా ఉందో ఇక్కడ చూద్దాం. పచ్చటి పొలాన్ని చూస్తున్న ఇద్దరిలో ఒకడు ఎంత పంట పండింది, దాని ధర ఎంత ఉంటుంది అని అంచనా వేస్తాడు. రెండోవాడు కళ్ళతో పచ్చదనాన్ని త్రాగుతాడు. గ్రీన్ ఎనర్జీ అన్నమాట. ఆ గ్రీన్ ఎనర్జీని తాగుతాడు. ప్రతి ఆకుని ఆలోచనలతో ముద్దుడుకుంటాడు. ఇదంతా ప్రాక్టికల్గా చేస్తేనే, ప్రాక్టికల్గా ఫీల్ అయితేనే మనకు ఆ యొక్క అద్భుతాలు మనకు అర్థమవుతాయి. గ్రీన్ ఎనర్జీ ఎలా ఉంటుంది ఏంటనేది. ప్రతి వేరుతో, ప్రతి రాయితో, ప్రతి మట్టిగడ్డతో అతడి ఆత్మలో అతి సన్నిహితత్వంతో మెలుగుతాడు. ఆ మట్టిలోంచి ఆ పచ్చదనము, ఆ పచ్చటి పొలం ఎలా వచ్చింది, ఎంత గ్రీన్గా ఉంది, ఎంత పచ్చగా ఉంది, ఆకుపచ్చగా ఉంది, ఎంత ఫీల్ అవుతూ ఉన్నవాడి యొక్క పరిస్థితి మిథా చెప్తున్నారు. మొదటివాడు నామక సొంతదారుడు, ఎందుకంటే వాడి పొలం అది. నిజానికి రెండో వాడే ఆ పొలానికి సొంతదారుడు. ఆ ప్రకృతిని ఆనందిస్తూ ఆ ప్రకృతితో మమేకమైన వాడే సొంతదారుడు. వాడి పేరు మీద ఉన్న ఆస్తి వాడిది కాదు, ఊరికే లెక్కలేసుకోవడానికి, లాభాపేక్ష చేసుకోవడానికి వాడి అంచనా అంతా. ఇంటిలో కూర్చున్న ఇద్దరిలో, ఇక్కడ ప్రతి పాయింట్లోనూ మిర్ధాదు అక్కడ పొలం దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటిలో కూర్చున్న ఇద్దరిలో ఒకడు యజమాని, రెండోవాడు అతిథి. యజమాని ఆ భవనం ఖరీదు, సంరక్షణకయ్యే ఖర్చు, తెరలు, అల్లికలు, ఏనుగులు గుర్రాలు మీద వేసే బట్టలు మొదలైన వాటి గురించి సవివరంగా చెప్తాడు. కానీ రెండోవాడు అతిథి గనులు తవ్వి రాళ్లను తీసి వాటిని నునుపుగా చేసిన వారిని, తెరలని, అల్లికలని అల్లిన చేతులని అరణ్యాలలో వెతికి చెక్క తెచ్చి కిటికీలు, ద్వారాలు, కుర్చీలు, బల్లలు చేసిన చేతులని అతడి హృదయంలో ఆశీర్వదిస్తాడు. అవి సృష్టించిన చేతులను ప్రశంసిస్తూ పారవశ్యుడు అవుతాడు. ఆ ఇంటిలో శాశ్వతంగా నివసించేవాడు అతిథే. పేరుకు మాత్రమే సొంతదారుడైన వాడు ఇంటి భారాన్ని మోసే పశువే, కానీ అందులో నివసించడు. అంటే దానికి మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చు, అది ఇది అని ఆ భారం అన్నమాట. ఇదంతా ఇలా అయింది, అలా అయింది, ఇంకెంత అలా చేయాలి, ఇలా చేయాలి, ఎంతసేపు దానికి ఆ సొంతదారుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఓ అతిథి ఎలా ఆస్వాదిస్తాడు. అంటే ప్రతి కోణంలోనూ, ప్రతి అంశంలోనూ ఎంత లోతుగా మనం వెళ్ళాలి, ఆధ్యాత్మిక సత్యము ఎంత అద్భుతంగా ఆశీర్వదించాలి ఆ వైభవాన్ని. అబ్బా మీరు చాలా గొప్పగా ఉన్నారండి వైభవాన్ని అవతలని బావటం కాదు. ఆ మనసులో ఆ చక్కగా తీర్చిదిద్దినటువంటి ఆ అల్లికలు, మరి ఆ కుర్చీలు, బల్లలు తయారు చేసిన మరి ఆ వ్యక్తిని ఎంతో అద్భుతంగా అల్లికలు అల్లిన వారిని, ఆ తెరల మీద
అన్నీ ఇలా ఫీల్ అవుతూ ఉంటే ఎంత అద్భుతమో. ప్రతి చోట మనం ఎనర్జీని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఆవు పాలను దాని దూడతో పాలు పంచుకుంటున్న ఇద్దరిలో ఒకడు రాబోయే తన పుట్టినరోజు విందుకి తనకు తన స్నేహితులకు ఆ దూడ లేత మాంసం బాగుంటుందనుకునేవాడు. రెండోవాడు ఆ దూడని ఒక చనుబాలు త్రాగిన సోదరుడిగా భావించి ఆ దూడ పట్ల దాని తల్లి పట్ల అనురాగం పెంచుకుంటాడు. రెండోవాడు దూడ మాంసంతో సాకబడితే మొదటివాడు పట్ల అది విషతుల్యమవుతుంది. హృదయంలో ఉంచుకోవలసిన వాటినెన్నిటినో పొట్టలో ఉంచుతారు. హృదయంలో ఉంచుకోవలసిన వాటినెన్నిటినో పొట్టలో ఉంచుతారు. కంటిలో ముక్కులో దాచుకోవలసిన వాటిని జేబుల్లో కొట్లలో బంధిస్తారు. మనసుతో అణచవలసింది పంటితో అణచబడతాయి. అంటే మనసులోనే పంటి బిగునంటే కోపం వచ్చేస్తుంది. మనసులోనే కోపం పుట్టినప్పుడే కట్ చేస్తే ఏ గోల లేదు, పంటి దాకా రాదు, ఆ పెదవికి చెట్టు రాదు. శరీరం దృఢంగా ఉండడానికి చాలా తక్కువ అవసరం ఉంటుంది, ఎక్కువ తినవలసిన అవసరం లేదు. శరీరానికి మీరు ఎంత తక్కువ ఇస్తే అది మీకు అంత ఎక్కువ ఇస్తుంది. మీరు దానికి ఎంత ఎక్కువ ఇస్తే అది అంత తక్కువ ఇస్తుంది మీకు. ఎందుకంటే శరీర భారం పెరిగిపోయి దానికి మనం సేవ చేస్తూ ఉండాలి. తిండి పదార్థాలు మీ కొట్లల్లో ఉన్నప్పటికంటే బయట ఉన్నప్పుడు అవి మీ శరీరాన్ని ఆదుకుంటాయి. కేవలం సువాసనలతో బతకడం మీకు ఇంకా రాదు కనుక ఉదారమైన భూమి గుండె నుండి మీకు కావలసినవి భయం లేకుండా తీసుకోండి. అవసరానికి మించి మాత్రం వద్దు. భూమికి ప్రేమ, కరుణ, ఆదరణ ఎంతగా ఉంటాయంటే అది తన హృదయాన్ని పిల్లల ముందు ఎప్పుడూ పరిచే ఉంచుతుంది. అలా కాకుండా భూమి మరి వేరే ఏ విధంగా ఎలా ఉంటుంది? తనను పోషించుకోవడం కోసం బయటికి ఎక్కడికి వెళ్ళదు భూమి. భూమికి ఆహారం భూమే ఇవ్వాలి. భూమి పిసినారి అతిథేయురాలు కాదు. భూమి యొక్క భోజనం వల్ల ఎప్పుడూ నిండుగా అందరి కోసం పరచబడే ఉంటుంది. భూమి తన భోజనం వల్ల దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానించి అన్నీ అందుబాటులో ఉంచినట్లే మీరు కూడా భూమిని మీ భోజనం బల్ల దగ్గరికి పిలిచి ప్రేమతో మనఃపూర్వకంగా ఆమెతో చెప్పండి. మాటలలో చెప్పలేని ఓ మాత, అవసరమైనవి తీసుకోమని నీ హృదయాన్ని మా ముందు పరిచినట్లే నీకు కావలసింది నువ్వు తీసుకోవడానికి మా హృదయాలను మేము పరుస్తాము. మాటలతో చెప్పలేని ఓ మాత, మాకు అవసరమైనవి తీసుకోమని నీ హృదయాన్ని మా ముందు పరిచినట్లే నీకు కావలసింది నువ్వు తీసుకోవడానికి మా హృదయాల్ని మేము పరుస్తాము. అలాంటి మానసిక స్థితిలో మీరు తినవలసిన దానిని తింటుంటే భూమి నుంచి మీరు ఏం తీసుకున్నా తిన్నా పర్వాలేదు. అలాంటి మానసిక స్థితి మీ మార్గదర్శి కాకపోతే భూమి తన బిడ్డల్ని ఎవరినీ కోల్పోకుండా చూడడానికి కావలసిన తెలివి, ప్రేమ మీకుండాలి. ముఖ్యంగా జీవించడంలో ఉండే ఆనందం, చావులోని బాధ అనుభవించడానికి ఎవరైతే ద్వంద్వం అనే భావనను అనుభవించడానికి వస్తారో అలాంటి వారికి ఏకత్వం వైపు నడిచే మార్గం నిదానమైనదిగా, క్లిష్టమైనదిగా ఉంటుంది. ఆ దారి మీ దారి కన్నా దీర్ఘమైనది, పొడవైనది. వారి ప్రగతిని మీరు ఆపితే మీ ప్రగతిలో ఆలస్యం జరిగేలా చూస్తాయి. అభియార్ అంటున్నాడు,
ఏదో ఒక కారణంతో జీవులందరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కదా. అయినప్పుడు ఒక జంతువు చావుకి నేను కారణం కావడానికి సందేహించవలసిన అవసరం ఏముంది అని. మిర్ధాత్, జీవులన్నీ చావక తప్పదు అన్నది సత్యమే. అయినా బతికి ఉన్నదాన్ని చావుకి కారణమైన వారికి వెద తప్పదు. నరుండా అంటే నాకు చాలా ప్రేమ అని, అతడి రక్తాన్ని చూడాలన్న కోరిక నాలో లేదని తెలిసి నువ్వు నన్ను నరోండాన్ని చంపమని ఎలా ఆజ్ఞాపించవో, అలానే తోటి మానవుణ్ణి లేదా తోటి జంతువుని చంపమని దైవ సంకల్పం ఏ మనిషిని ఆజ్ఞాపించదు. చూడండి, ఇక్కడ బలులు మరి దేవుడికి బలిస్తున్నాము, ఆ దేవుడు కోరుకున్నారు అనేటువంటి మూఢనమ్మకాలు విరివిగా ఉంటాయి. ఇంకా అన్ని చోట్ల కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి. దానికోసం మిర్ధా చెప్పిన పాయింట్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే తోటి మానవుని లేదా తోటి జంతువుని చంపమని దైవ సంకల్పం ఏ మనిషిని ఆజ్ఞాపించదు. అతడే చంపడానికి సరి అయిన ఆయుధమని అనుకుంటే తప్ప. ఇంకా అతనే ఆయుధం, అర్జునుడు ఆయుధం కాబట్టి యుద్ధం చేయబోయి అని అన్నాడు అన్నమాట కృష్ణుడు. మనుషుల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉన్నంతకాలం దొంగతనాలు, దోచుకోవడాలు, అబద్ధాలు, యుద్ధాలు, హత్యలు, చెడు ఉద్రేకాలు వారి మధ్య ఉంటాయి. ఎలాంటి మార్పు లేకుండా ఉన్నంతకాలం మనుషుల్లో దొంగలకు, దోచుకునేవారికి, అబద్ధాలు చెప్పేవారికి, యుద్ధాలు సృష్టించేవారికి, హంతకులకు, చెడు ఉద్రేకాలున్న ప్రతి మనిషికి వెద తప్పదు. దుఃఖంతో నిండిన వారిని దుఃఖాన్ని తెచ్చే దూతలుగా వాడుకుంటుంది దైవ సంకల్పం. లా ఆఫ్ అట్రాక్షన్. ఆ ఏడ్చేవాడికి ఇంకా ఏడుపే మిగులుతుంది. అది అక్కడ విశేషం. మీ హృదయాల నుంచి చెడు ఉద్రేకాలను తుడిచివేసి బాధతో నిండిన ప్రపంచానికి బాధ నుంచి విముక్తి కలిగించే ఆనందకరమైన సందేశం, అవధులన్నింటినీ అధిగమించే సందేశం, ప్రేమ, అవగాహన ద్వారా తయారు చేయబడిన స్వేచ్ఛా సందేశాన్ని అందించడానికి మిమ్మల్ని తగిన వారిగా దైవ సంకల్పం గుర్తిస్తుంది. నోవాకి అలానే బోధించాను, మీకు అలానే బోధిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటితో ఈ చాప్టర్ అయిపోయింది. ఒక ఉత్సవం జరుగుతుందన్నమాట ఆర్కులో. ఆ ఆర్కులో ఎంతో అద్భుతమైన ఉత్సవము. అలాంటి ఆ సమయంలో ఎంతో శ్రద్ధగా ఆ ఒక పనివాడిగానే ఉన్న ఆ మిర్ధాద్ ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. మరి అతను మిర్ధాద్ కనిపించకుండా మాయమవుతాడు. ఎలా మాయమయ్యాడు, ఎవరు అతన్ని అలా చేశారు అనే పాయింట్ రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.